సినీ కార్మికుల సమ్మె 16వ రోజుకు చేరుకుంది. కాసేపట్లో ఇందిరానగర్లో సినీ కార్మిక సంఘాల సర్వసభ్య సమావేశం జరగనుంది. ఇవాళ మరోసారి ఫెడరేషన్ నాయకులు, నిర్మాతలు చిరంజీవితో భేటీ కానున్నారు. సాయంత్రం ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ నాయకులు సమావేశం కానున్నారు. 16వ రోజు కొనసాగుతున్న సమ్మెతో టాలీవుడ్ స్తంభించింది. షూటింగ్స్ లేక కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మాతలు పెట్టిన మొత్తం 4 కండిషన్స్ లో 2 కండిషన్స్ దగ్గర చర్చలు ఉన్నాయి. ఫ్లెక్సిబుల్ కాల్ షీట్లు, సెకండ్ సండే గవర్నమెంట్ హాలిడేస్ కు మాత్రమే డబుల్ కాల్ షీట్స్, 2 ప్రతిపాదనలను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ రోజు జరిగే ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ చర్చలతో సమ్మె సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత, సినీ కార్మికుల సమ్మెపై అప్డేట్స్ ఏంటి? సినీ కార్మికుల సమ్మె అయితే ఈ రోజు ప్రముఖంగా ఇటు చర్చలకు సంబంధించి కొంత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈరోజు చిరంజీవిని కలిసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం 10 గంటలకి సర్వసభ సమావేశం అయితే కార్మికులు సమావేశమయ్యారు. ఇందిరానగర్లోని కార్మిక సంఘాలన్నీ కూడా అక్కడ సమావేశమయ్యి చర్చలు కొనసాగిస్తున్నాయి. అయితే ఈ చర్చల అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసే అవకాశం ఉంటుంది. అనంతరం ఇటు చిరంజీవి నివాసానికి వెళ్ళి అక్కడ కూడా తమ సమస్యలను ఇటు సినీ కార్మికులు, ఇటు నిర్మాతలు కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. అనంతరం సాయంత్రం ఇటు ఫిలిం ఛాంబర్ వద్ద కూడా సమావేశం కానున్నారు. ఇప్పటికే దాదాపు 16 రోజుల నుంచి కూడా ఎలాంటి సినిమా షూటింగ్స్ కానీ పని లేక కార్మికులు అయితే కొంత ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే ఇన్నిసార్లు చర్చలకు సంబంధించి ఎట్లాంటి నిర్ణయాలు కొలిక్కి రాకపోవడంతో కొంత ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీళ్ళ డిమాండ్లకు సంబంధించి మెయిన్గా కాల్ షీట్స్కి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాల్ షీట్స్, డబుల్ కాల్ షీట్స్ కావచ్చు, సెకండ్ సండే కూడా డబుల్ కాల్ షీట్స్ ఇవ్వాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే కార్మికుల డిమాండ్లని ఈరోజు ఏమైనా చర్చలు సఫలమవుతాయనేది చూడాలి. ఇప్పటికే 16 రోజుల నుంచి కూడా చిన్న సినిమాలు కావచ్చు, పెద్ద సినిమాలకు సంబంధించి ఎట్లాంటి షూటింగ్స్ లేకపోవడంతో కార్మికులు కొంత ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అయితే ఈరోజు ఇటు నిర్మాతలు కావచ్చు, ఇటు కార్మిక సంఘాలకు సంబంధించి ఇద్దరు కలిసి ముఖ్యంగా చిరంజీవి నివాసంలో చర్చలు కొనసాగించే అవకాశం ఉంటుంది. అనంతరం ఫిలిం ఛాంబర్ వద్ద కూడా నిర్మాతలు కలిసి మాట్లాడుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే ఇందిరానగర్లో కార్మిక సంఘాలకు సంబంధించి సర్వసభ్య సమావేశం కొనసాగుతుంది. అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించుకునే అవకాశం ఉంటుంది. అనంతరం చిత్రపటానికి పాలాభిషేకం చేయనున్నారు. అయితే ఈరోజు సంబంధించి కీలక నిర్ణయాలు అయితే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు కానీ రేపు కానీ ఈ 2 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకొని అనంతరం షూటింగ్ సంబంధించి ముందుకు వెళ్ళాలా లేదా అనేది నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. అయితే నిర్మాతలు కావచ్చు, కార్మిక సంఘాల చర్చలపైన కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. దాదాపు 16 రోజుల నుంచి కూడా ఎలాంటి పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే రానున్న రోజుల్లో దీనిపైన ఒక కీలక నిర్ణయం తీసుకొని ఈ రోజు సాయంత్రానికల్లా కూడా ఫిలిం ఛాంబర్లో దీనిపైన కీలక భేటీ జరిగే అవకాశం ఉంటుంది. అయితే కార్మిక సంఘాలు విన్నవిస్తున్న డిమాండ్లపైన కొంత సానుకూలంగా నిర్ణయాలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇటు కార్మిక సంఘాలు అయితే చెప్తున్నాయి. శ్రవంతి.